హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఇప్పుడు నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశానండి. ఈ 2 సెప్టెంబర్ చార్ట్. సో మనకి మార్నింగ్ మంచి గ్యాప్ అప్ అయిందండి. తర్వాత మార్కెట్లో రిజెక్షన్ అనేది మనం చూస్తున్నాము. సో మార్కెట్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్కి ప్లాట్ అయిన వెంటనే అది రిజెక్షన్ చూపిస్తుంది. సో మనకి మన ఫిబొనాసీ లెవెల్స్ ఉన్నాయి కదండి, దాని ప్రకారంగా మార్కెట్లో మనకి 0.236, 0.382, 0.5, 0.618, 0.786 ఈ లెవెల్స్ ఉన్నాయి కదండి. సో మీరు క్లియర్గా చూడొచ్చు, మార్కెట్ అనేది ఈ 0.382 లెవెల్ని అదొక సపోర్ట్ లాగా చూస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ 0.382 లెవెల్ ఉంది కదండి, అంటే 25,282 లెవెల్, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే ఫర్దర్గా మనము 25,270 నెక్స్ట్ డైరెక్ట్గా సపోర్ట్కే వెళ్ళిపోతుందండి. సో చూద్దాము మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో అండి. మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాము. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. మనం ముందుగా నార్మల్ క్యాండిల్స్ పెట్టి చూద్దాము. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మంచి గ్యాప్ అప్ అయింది. తర్వాత మనము నెగిటివిటీని చూడొచ్చండి. సో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్కి రీచ్ అయిన వెంటనే డౌన్ఫాల్ అనేది చూడొచ్చు. సో మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ కొంచెం సపోర్ట్ లాంటివి తీసుకొని, సో 0.5 లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రేంజ్లోకి వచ్చిన వెంటనే సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిందండి. ఈ బౌన్స్ అయిన వెంటనే మనకి మళ్ళీ సెల్లర్స్ యాడ్ అయ్యారు. సో ఇది మనకి ప్రీవియస్ సెల్లర్స్ చూస్తున్నారు కదండి, ఇది 30 ఆగస్ట్ రోజు సెల్లర్స్ అండి ఇక్కడ. సో ఈ సెల్లర్స్ ఇది కూడా ఒక రిజెక్షన్ జోన్ కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ వచ్చింది. అలాగే ఈరోజు మళ్ళీ సెల్లర్స్ యాడ్ అయ్యారండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి బయర్స్ అనే వాళ్ళు యాడ్ అవ్వలేదు. సో మార్కెట్ ఈ 0.5 లెవెల్ని బ్రేక్ చేసిందంటే ఫర్దర్గా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనకి ఎక్కడ కూడా బయర్స్ యాడ్ అవ్వట్లేదు కాబట్టి ఫర్దర్ ఫాల్ అనేది చూడొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.